హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక రియల్ భయానక హర్రర్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఆ రోజు అమావాస్య, ఆదివారం, అర్ధరాత్రి. ఆ టైంలో మేము అడవి గుండా ప్రయాణిస్తూ భయం లేకుండా ప్రయాణిస్తూ ఉన్నాము. అలా అలా వెళుతున్న మాకు 9 దాటింది. అయినా కూడా మాకేమీ భయం లేకుండా చిమ్మ చీకటి భయంకరంగా వెళ్తూ భయంకరంగా ఆ చుట్టూ చూస్తే ఎంతో భయంకరంగా ఉంది ప్రకృతి. భయానకంగా చిమ్మ చీకటి, ఏ ఏమీ కనిపించడంలా, అంతా మబ్బు. అలా వెళుతూ వెళ్తూ ఉండగా ఒక చోట ఒక తెల్లటి ఆకారం నిలుచుంది. చెయ్యి ఊపుతూ కనిపించి మా వైపే రాసాగింది. ఎందుకు వస్తుంది అనుకుంటూ వెళుతున్నాను. అలాగే వెళుతూ ఉండగా ఇంకో ఆకారం ఆ ఆకారానికి జాయిన్ అయింది. ఇద్దరు ఫ్రెండ్స్ ఏమో అనుకున్నాము. ఇద్దరు మాట్లాడుకుంటూ భుజాల మీద చేతులు వేసుకొని వస్తూ ఉన్నారు. మేము మా పాటికి మేము కార్ డ్రైవింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళుతున్నాము. కాస్త భయంగానే అనిపించసాగింది. ఆదివారం అర్ధరాత్రి, చిమ్మ చీకటి, ఇది అనుకుంటూ మనసులో భయమేమో అనిపిస్తూ ఉంది. ఇంటి దగ్గర మాత్రం చాలామంది చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు, మీరు ఆదివారము అర్ధరాత్రి అమావాస్య ప్రయాణం చేయడం మంచిది కాదు, అడవుల గుండా చెప్తే వినిపించుకోరు, వెళ్ళండి మీకే తెలుస్తుంది అని అన్నారు. అయినా మేము లెక్క పెట్టలా. ఏముంది, ఎన్ని మూఢనమ్మకాలు, మాకు అసలు అట్లాంటివి లెక్కే లేవు, మేము భయపడం అనుకుంటూ మేము దర్జాగా ఇంటికాడ నుంచి బయలుదేరాము. అలా అది గుర్తొచ్చింది మాకు. ఇంటి దగ్గర ఎవరు చెప్పినా వినిపించుకోలే మేము. చెమ్మ చీకటి, ఎందుకో భయం లోపల కొంచెం స్టార్ట్ అయింది. వాళ్ళు ఎవరా అని ఆలోచిస్తూ ప్రయాణిస్తూ కారు నడుపుతూ ఉన్నాము. అలా అలా కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళ చేతులలో ఉన్నట్టుండి సిగరెట్ కాలుతోంది. ఇదేంది చిత్రము, ఇంతవరకు వాళ్ళిద్దరే ఉన్నారు, సిగరెట్లు ఎట్లా వచ్చినాయి వీళ్ళకు అనుకుంటూ మేము ఆలోచనలో పడ్డాము. అలాగే వాళ్ళు మాట్లాడుకుంటూ, నవ్వు లేదు ఏం లేదు, మాట్లాడుకుంటూ భుజాల మీద చేతులు వేసుకొని రోడ్డుకు ఒకవైపు వస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి కారు కొంచెం ఆగింది. ఇదేందబ్బా కారు ఆగింది, ఇదేం విచిత్రము అనుకుంటూ మరింత భయము మాలో చొచ్చుకపోసాగింది. నాకైతే మరింత భయము వెంబడించింది. మా వాళ్ళు ఎట్లయినా సామాన్యంగా భయపడ్డు, నాకైతే భయం మాత్రం విపరీతంగా ఉంది. భయపడుతూ వస్తూ ఉన్నాను. అంతలో